హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తిక్ అమృతం. ఈరోజు క్యాలరీలు తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుని దానితో ఒక రెసిపీని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఆ సూపర్ ఫుడ్ మరేదో కాదండి, పంకిన్ సీడ్స్. అదేనండి గుమ్మడి గింజలు. ఇవి తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పంకిన్ సీడ్స్ని ఉపయోగించి కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూడడమే కాకుండా ఇవి యూజ్ చేయడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ని కూడా తెలుసుకుందాము. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ గుమ్మడి గింజల కారపొడికి కావలసిన పదార్థాలని తయారీ విధానాన్ని చూసేద్దాం. గుమ్మడి గింజల కారపొడి తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు గుమ్మడి గింజలు, 1/2 కప్పు తెల్ల నువ్వులు, 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1/4 కప్పు ధనియాలు, 1/4 కప్పు మినప్పప్పు, రుచికి సరిపడా సాల్ట్, నిమ్మకాయ సైజంత చింతపండు, 1 ఎండు కొబ్బరి చిప్ప, 10-15 ఎండుమిరపకాయల్ని సిద్ధంగా పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని గుమ్మడి గింజలను వేసి స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దోరగా వేయించాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ గుమ్మడి గింజలలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. ముఖ్యంగా మన బాడీకి అవసరమైన యాసిడ్స్లో ఒకటైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్కి ఇది బెస్ట్ సోర్స్ అని చెప్పుకోవచ్చండి. మన బాడీ తనంతట తానుగా ఈ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసుకోలేదటండి. అందువల్ల మనం ఆహారం ద్వారానే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 1 గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకోవడం ద్వారా ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి పుష్కలంగా అందుతాయి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. 100 గ్రామ్స్ గుమ్మడి గింజలో 18 గ్రామ్స్ వరకు ఫైబర్ ఉంటుందిట. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అతిగా తినడము, అనారోగ్యకరమైన చిరుతిండ్ల జోలికి వెళ్లకుండా ఉంటాము. తద్వారా వెయిట్ లాస్కి ఎంతగానో హెల్ప్ చేస్తాయి. డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, అలాగే వచ్చిన వారికి కూడా గుమ్మడి ఎంతో మంచిది. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడమే కాకుండా కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా ఆల్రెడీ ఒకవేళ వచ్చినట్లయితే వాటిని న్యాచురల్ గా కరిగించడానికి హెల్ప్ చేస్తాయి. వర్కౌట్స్ చేసే ముందు గుప్పెడు గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అమాంతంగా పెరుగుతాయి. వీటిలో జింక్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు మేలు చేస్తాయి, రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తాయి. మనం తీసుకునే ఆహారంలో జింక్ పుష్కలంగా ఉండడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ మెరుగుపడి జ్ఞాపక శక్తి, ఐక్యూ, తెలివితేటలు పెరుగుతాయి. అందువల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ గుమ్మడి గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఉండడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, నిద్రలేమితో బాధపడే వాళ్ళకి ఇవి మంచి సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారికి, గుండె జబ్బులు రాకుండా ఉండడానికి, క్యాన్సర్ లాంటివి నివారించడానికి, ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అనారోగ్యానికి కూడా ఈ గుమ్మడి గింజలు ప్రివెంటివ్ గానే కాకుండా మంచి మెడిసిన్ గా కూడా పనిచేస్తాయి. వీటిలో ఉన్న పోషక విలువలు తెలిస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేస్తారు అన్న ఉద్దేశంతో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ గింజలు మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఒక 2 to 3 మినిట్స్ దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నువ్వులను వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. వేయగానే ఒక 1 మినిట్లోనే చిటపట్లాడతాయి. అప్పుడు వీటిని తీసి సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, అలాగే నిమ్మకాయ సైజంతా చింతపండును వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 3 to 4 మినిట్స్ ఇవి చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ధనియాలు, అలానే ఎండు కొబ్బరి, ఈ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇలా అన్ని దోరగా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా వేయించుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా మాడిపోయి టేస్ట్ స్పాయిల్ అయిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పంకిన్ సీడ్స్ హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తాయండి. వీటిని డైరెక్ట్గా తినచ్చు లేదా దూరగా వేయించుకుని తినచ్చు. ఇలాగా కారపొడి లేదంటే ఖర్జూరంతో కలిపి స్వీట్ లాగా చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్, జ్యూసెస్ లాంటి వాటిల్లో వేసుకోవచ్చు. ఈ గింజల్ని కొద్దిగా నానబెట్టి తీసుకుంటే ఎంతో మంచిదండి. మంచిది కదా అని మరి ఎక్కువగా తీసుకోకూడదు.
ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ గింజల్ని తీసుకునే వాళ్ళు ఎక్కువగా వాటర్ని తాగుతూ ఉంటే మంచిది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలను కూడా మిక్సీ జార్లోకి వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత నువ్వులను కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి మిక్సీ చేసుకోకూడదండి, సరిగ్గా నలగవు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక్కొక్కటిగా వేసుకుని మిక్సీలో బ్లెండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కారపొడి రెడీ అవుతుంది. మరీ ఫైన్గా కాకుండా కారపొడి ఎలా ఉంటుందో తెలుసు కదా, అలాగా కొద్దిగా సెమీ కోర్స్గా ఈ పౌడర్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న గుమ్మడి గింజల కారపొడిని ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, పంకిన్ సీడ్స్ని యూజ్ చేసి కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇది ముందు చెప్పినట్లుగా హెల్త్కి చాలా చాలా మంచిది. మనం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి అంటే ఈ గుమ్మడి గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఏదో ఒక విధంగా వీటిని తినడానికి ట్రై చేయాలి. సో ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఇంత హెల్దీ కారపొడిని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తప్పనిసరిగా యూజ్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.